వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశుల నుండి నక్షత్రాల నుండి మారుతూ ఉంటాయి. ఈ సమయంలో శుభ గడియాలు మరియు అశుభ యోగాలు అనేది ఏర్పడుతుంది. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఈ రాశి వారికి చాలా విశిష్టమైనది. ఈరోజు కొన్ని ప్రధాన గ్రహాల సంచారం మార్పు వలన ఈ రాశి వారికి చాలా ప్రయోజకరమైన ఆనందం అనేది పొందబోతున్నారు. అది ఏ విధంగా ఏ రూపంలో వస్తుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పౌర్ణమి తిథి జూన్ 29 3 గంటలకు ప్రారంభం అవుతుంది. జూన్ 30వ తేదీ ఉదయం 5 గంటల 26 నిమిషాలకు పూర్తవుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ సమస్యలు, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకున్న సమస్య తొలగిపోతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి జ్యేష్ఠ పౌర్ణమి చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. ఇప్పటి నుండో రావాల్సిన డబ్బు ఈ సమయంలో వస్తుంది. మీ చేతికి అందే అవకాశం అనేది కనిపిస్తుంది. మీకు ఉన్న నెట్వర్క్ను సరిగ్గా వినియోగించుకుంటే భారీగా ప్రయోజనాలు లభిస్తాయి. కష్టానికి తగిన మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రతతో ఉంటే మంచిది. చక్కటి మార్పులను చూస్తారు. కాబట్టి ఈ రాశి వారికి అనుకూలమైన సమయం. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. వారికి బాగా కలిసి వస్తుంది. ఈ కెరీర్లో మంచి మార్పులను చూస్తారు. పూర్వీకుల నుండి ఆస్తులు లభించే అవకాశాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు వచ్చే అవకాశం, ప్రశాంతత, సంతోషం రెట్టింపు అవుతుంది. ఇంట్లో మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. సరదాగా సంతోషంగా ఈ సమయం అంతా కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఏది చేసినా భారీ లాభాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వ్యాపారవేత్తలకు ఇది మంచి శుభ సమయం. కాబట్టి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే సస్పెన్స్ అనేది కూడా ఎక్కువగా అవుతుంది. సక్సెస్ అందుకుంటారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు ఉన్నాయి. పని ప్రదేశంలో మీకు మంచి సపోర్టు అనేది ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అనేక విధాలుగా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి రావడంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ రాశి వారి జీవితం చాలా అభివృద్ధి చెందే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడికి పూజ చేసేటప్పుడు అద్భుతమైన ఫలితాలు రావచ్చు. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ రాశి వారికి విపరీతమైన అదృష్టం కలగబోతుంది. మరి అదృష్టం ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. వ్యాపారంలో అనుభవం ఉన్న వారిని భాగస్వామిగా ఎంచుకోండి, లేదంటే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు రావాల్సిన డబ్బు రావడంతో పాటు మీరు దానిని ఎలాంటి అనవసర ఖర్చు చేయకుండా వ్యాపారం అభివృద్ధి చేయాలని ఆలోచించండి. లేదా ఉద్యోగంలో మంచి మార్పు రావడానికి, మంచి మీకు అనుకూలమైన పని దొరకడానికి ప్రయత్నించండి. ప్రేమలో ఉన్నవారు కుంభరాశి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇంతకాలంగా అపార్థాలు చేసుకుంటూ దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి వీరికి
ప్రేమ జంటకు చాలా అనుకూలమైన రోజు. ఎందుకంటే ఈ రాశివారు ప్రేమలో ఉన్నవారు తమ పార్ట్నర్ చాలా ఆనందంగా ఉండడానికి ఈరోజు చిన్న చిన్న పూజలు చేయడం అనేది జరుగుతుంది. కుంభరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో మీపై మరింత ప్రేమ పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని పూర్తిగా నమ్ముతారు. మీరు ఎలాంటి వారు, ఏ వ్యక్తిత్వం కలిగిన వారు, అందరికీ సహాయం చేస్తారు. అలాగే మీ మనసులో ఏది పెట్టుకోరు అనే మీ పార్ట్నర్ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు, అలాగే అపార్థాలు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ఈ రోజున ప్రారంభం అవుతుంది. గురుడి దృష్టి, శుభదృష్టి ప్రభావంతో మీ ఆలోచనల పరిధి పెరుగుతుంది. అలాగే అదనపు ఆదాయ మార్గాలు, వ్యాపార విస్తరణ లేదా కొత్త క్లయింట్లతో ఆకర్షించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో భాగస్వామి వల్ల ప్రశాంతత లభిస్తుంది. అయితే పిల్లల ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన కొంత ఆందోళన కలిగించవచ్చు. అలాగే ఈ రోజున మీకు వాతావరణం మెరుగైన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తండ్రి లాంటి పెద్దల నుండి ఆశించిన సాయం అందుతుంది. అదేవిధంగా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రశాంతంగా గడపడం మంచిది. ఒకవేళ ప్రయాణాలు రద్దయితే దానిని విశ్రాంతి తీసుకునే అవకాశంగా భావించండి. హఠాత్తుగా వచ్చే బంధువుల వల్ల ఇంట్లో సందడి కనిపించవచ్చు. అలాగే ఖర్చులు కూడా పెరగవచ్చు. ఇక కెరీర్ విషయానికి వచ్చినట్లయితే మీకు నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. అలాగే డబ్బు కూడా తిరిగి వస్తుంది. వ్యాపారవేత్తలకు పెట్టుబడులకు పెట్టడానికి, ఇది కొత్త స్టాక్ తీసుకువరడానికి ఇది మంచి సమయం. అలాగే ఆదాయాన్ని పెంచుతుంది. ఖర్చులు పెరగవచ్చు, కానీ వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఎలాంటి విషయాల్లోనైనా కాస్త ఆలోచించి ముందడుగు వేయండి. ఆర్థిక పరంగా చూసినట్లయితే శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయం, కమిషన్ రూపంలో డబ్బు అందడం అనేవి, పాత బాకీలు వసూలు అవ్వడం లేదా మీకు ఉన్న అప్పులైతే తీరిపోయే అవకాశం. వ్యాపారంలో వృద్ధి కోసం ప్రణాళికలు వేస్తారు, కానీ అది ఉత్సాహంతో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టవద్దు. ఎందుకంటే మీరు చిన్న చిన్న పెట్టుబడులతో మొదలు పెట్టండి. తర్వాత రోజులు మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి నష్టాలు కనిపించకుండా ఉంటుంది. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరణ వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల గురించి చిన్నపాటి చింతలు ఉన్నా పెద్దల మద్దతు లభిస్తుంది. ధైర్యంగా ఉంటారు. తల్లిదండ్రుల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజున ప్రారంభంలో దొరికిన అవకాశాలు, మద్దతు సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ వారమంతా మీకు అనవసర ఖర్చులు తగ్గించుకొని ప్రశాంతంగా సంభాషణతో పూర్తి చేయడం వలన విశ్రాంతి దొరుకుతుంది. అలాగే అదనపు ఆదాయం కూడా పెరగవచ్చు. మా పెళ్లి, ఉద్యోగం అంతా శుభప్రదంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారికి వివాహాలు త్వరలోనే అవుతాయి. మీకు మంచి సంబంధం, తగిన సంబంధం కుదురుతుంది. వారితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ పౌర్ణమి వీరికి చాలా అనుకూలంగా మారబోతుంది. వీరి జీవితాన్నే మార్చేస్తుంది. శుభప్రదంగా ఉంటుంది.